మమ్మీ ఏం చేస్తున్నావు? ఇది చేస్తున్నానమ్మా, ప్రాన్ కర్రీ చేస్తున్నాను. రెస్టారెంట్ స్టైల్లో ప్రాన్ కర్రీ చేస్తున్నాను. సండే కదా మమ్మీ, ప్రాన్ కర్రీ చేస్తున్నావా? దానికి కావాల్సిన ఏంటంటే కొత్తిమీర, పచ్చిమిర్చి, ఒక బిర్యానీ ఆకు, సాల్ట్, పసుపు అంత పెట్టాం కదా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ గరం మసాలా. ఫ్రెండ్స్, నేను ఏం చేస్తానంటే అల్లం వెల్లుల్లి పేస్టు ఒక పావు కేజీ అల్లం, ఒక పావు కేజీ ఇవి వెల్లుల్లి తీసుకుని నేను స్టోర్ చేసుకుంటాను, మిక్సీ పట్టేసుకుంటాను అనమాట. హరిబిడి కంగారు కావదని చెప్పేసి నేను స్టోర్ చేసుకుంటాను. అదే వేస్తున్నాను. ఇప్పుడు నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఇది రెస్టారెంట్ స్టైల్లో మనకు కావాలనుకుంటే కనుక మీరు ఏం చేయాలంటే ఆనియన్స్ కట్ చేసుకొని మొక్కలు వేసుకోవద్దు, కచ్చపిచ్చగా మిక్సీ పట్టుకోవాలి. ఇంకా నేను మిక్సీ పట్టిన గ్రేవీ ఇది. నేను లైట్గా చూసారు కచ్చపిచ్చగా పెట్టాను, మరీ పెద్దగా చేయలేదు, కచ్చపిచ్చగా పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి పాన్ పెడతాను. చూడండి ఎలా చేస్తానంటే, చూడండి ఇది ఈ స్టైల్లో మీరు చేసుకుని తినండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది కారం అది కూడా మీరు సరిపడా వేసుకోండి, ప్రాబ్లం ఇది కాదు. ముందుగా స్టవ్ ఆన్ చేస్తున్నాము. స్టవ్ ఆన్ చేసి నూనె ఒక 5 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది కర్రీ. అలా మీరు అంత నూనె తినము అంటే తగ్గించుకోండి, నో ప్రాబ్లం. నేనైతే కొంచెం నూనె ఎక్కువ వేస్తానండి. అలాగే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క చిన్నదండి, ఒక 2 లవంగ మొక్కలు ఇవి వేసుకోండి. వేసుకున్న తర్వాత నేను ఎలా చేయాలో చేసుకొని చూస్తూ ఉండండి. పచ్చడి అయితే నేను శుభ్రం చేసుకుని ఇలా ఆగలేసి ఉంచుకున్నానండి. శుభ్రంగా నీసు వాసన లేకుండా కడుక్కోవాలి. కడుక్కొని కడిగేసుకుని కొంచెం ఆయిల్ వేసి ఆ నీరు అంతా వచ్చేటట్టుగా మనం స్టవ్ మీద ఉంచుకోవాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కువ కదా, ఇందులో మనం పచ్చిమిర్చి చేద్దాం. కారం చూసి వేసుకోండి, ఎక్కువ అవుతుంది అనుకుంటే తగ్గించుకోండి. అలాగే బిర్యానీ ఆకు కూడా వేసేయండి. చికెన్ బాగుంది. మనకు చికెన్కి మటన్కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పడుతుంది, ప్రాన్ కర్రీకి అయితే ఎక్కువ వస్తుంది. అప్పుడు అవసరం ఉంది, ఇది చూసి వేసుకోండి. ఓకేనా? కరివేపాకు, కొత్తిమీర అప్పుడు వేసుకొని అయితే చేయండి. అప్పుడు మనం ఏం చేద్దాం, మనం ముందుగా మిక్సీ బట్టి వేసుకున్నాం కదా, అది సేమ్ ఇలా చేయండి. రెస్టారెంట్ స్టైల్లో రాకపోతే నన్ను అడగండి. ఓకేనా? బాగుంటుంది ఫ్రెండ్స్. అన్ని రకాల తినండి, ఎప్పుడో ఒకే రకం మనం ట్రై చేయకూడదు కదా. నేను గతంలో కూడా వీడియో పెట్టాను మీకు ప్రాన్ కర్రీ గురించి, అది వేరే స్టైల్లో చేశాను, ఇది వేరే స్టైల్లో చేస్తాను. ఇందులోనే మనం సాల్ట్ వేసుకుందాం. లైక్ నేను ఏం చేస్తానంటే స్టోను సాల్ట్ వాడతాను.
మీకు ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోండి, చూసేసుకోండి. అలాగే కొద్దిగా పసుపు, మనం ఏం చేద్దామంటే చికెన్ మసాలా కొంతసేపు ఉన్నాక వేద్దాం. ఇది కొంచెం గ్రేవీ మగ్గిన తర్వాత అప్పుడు మనం చికెన్ మసాలా వేస్తే బాగుంటుంది. ఓకేనా? సరే మూత పెడతాను, మగ్గుతుంది. నేను ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత మళ్ళీ మిక్స్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకేంటి విశేషాలు? అందరూ ఎలా ఉన్నారు? సండే ఏంటి స్పెషల్? పొంగల్కి అందరూ ఇంటికి వెళ్ళి ఉంటారు, అందరూ వచ్చేసారండి. స్కూల్స్ కూడా రేపు నుంచి ఓపెన్ అవుతున్నాయి కదా పిల్లలకి. మళ్ళీ ఎవరి బిజీ లైఫ్ మాడిది. ఇది ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఇందులోనే కారం కూడా యాడ్ చేసుకుందామండి. తర్వాత ఒక 5 నిమిషాలు పోయిన తర్వాత ఇదేంటిది మసాలా కూడా వేస్తే ఆ కర్రీ అనేది స్మెల్ చూసారు ఎంత బాగా వస్తుందో. స్మెల్ బాగుంది కదమ్మా? బాగుంది మమ్మీ. ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పనా, నేను అప్పుడప్పుడుని ఒకసారి చూడండి. ఏంటంటే నేను ఇక్కడ మనీ ప్లాంట్ పెట్టాను, అలాగే చిన్న మొక్క ఏదంటే వేసాను. మనం ఏం చేస్తానంటే బీన్స్ ఉంటాయి కదా, ఆ బీన్స్ గరం మసాలా వేసుకుందాం. అది కూడా ఎక్కువ వద్దని చెప్పాను కదా, 1 స్పూన్ 2 స్పూన్లు వేసుకోండి, బాగుంటుంది కర్రీ. ఈ స్టైల్లో మీరు ఒకసారి కర్రీ చేయండి, ఎక్సలెంట్ అనమాట. చాలా బాగుంటుంది, చాలా సింపుల్గా అయిపోతుంది. 20 మినిట్స్లో మన కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. కొంచెం రొయ్యలు పెద్దవైతే బాగుంటాయి, మాకు చిన్నవి వచ్చాయి. 20 మినిట్స్కి కొంచెం పెద్దవైతే ఇంకా బాగుంటుంది అన్నమాట కర్రీ. అంటే చాలా మంది ఆనియన్స్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేస్తారు, సో అలా కూడా వేసుకోవచ్చు. అది మన ఇంట్లో చేసిన స్టైల్, ఇది రెస్టారెంట్ స్టైల్ అనమాట. ఎందుకంటే నేను చూసాను, మనం రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు భోజనం చేద్దాం, పండుగలు వెళ్తాం కదా, అప్పుడు భోజనం అయితే చూసాను అనమాట. ఎలా చేస్తున్నారో అప్డేట్ చేస్తే నాకు అర్థమైంది. సో అదే స్టైల్ నేను ఫాలో చేస్తాను. ఓకేనా? ఇప్పుడే చూసుకోండి సాల్ట్ ఇది సరిపోయింది లేదో. అని సరిపడి కారం, ఉప్పు, మసాలా కరెక్ట్గా దొరికాయి. ఇంకొక 5 నిమిషాలు అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇందులో కొద్దిగా వాటర్, అప్పుడు ఇందులో మనం ముందుగా శుభ్రం చేసుకున్న ప్రాన్స్ ఉన్నాయి కదా, అవి వేద్దాం. ఓకేనా? మనం రెడీ చేసుకుంటాం కదా, అప్పుడు అన్నీ మనం ఇందులో చేసుకుంటాం. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇందులో ములక్కడ వేసుకున్నా బాగుంటుంది, కోడిగుడ్లు వేసుకున్నా కూడా బాగుంటుంది కదా. ఈ రొయ్యలు మనం ఇందులో వేస్తాం కదా, సరే మొత్తం కలియ పెట్టుకొని మూత పెట్టుకుంటే ఒక 5 నిమిషాల్లో కర్రీ రెడీ అయిపోతుంది. అండ్ ఫ్రెండ్స్, భోజనం చేసేద్దాం వేడి కానీ. కొత్తిమీర ఉంది కదా, మనకు దింపే ముందు వేద్దామండి. ఒక 5 నిమిషాలు అయితే కూర అయిపోతుంది, అప్పుడు వేద్దాం. ఓకేనా? కొంచెం రొయ్యి ఉడకాలి కదా, అందుగురించి లైట్గా వాటర్ యాడ్ చేద్దాం. సరిపోతుంది.
మూత పెట్టుకుందాం. ఇంకేంటి ఫ్రెండ్స్ సంగతులు? మీకు వంట కంగారు లేకుండా అవ్వాలంటే కనుక ఏం చేస్తారంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ కూడా పొడి చేసేసుకుని స్టోర్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. చాలా రోజులు నిల్వ ఉంటాయి, స్పీడ్ అవుతుంది వంట. పొద్దున్నే ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి అవ్వదు కదా, కాలేజీ పిల్లలకి ఎంప్లాయీస్కి స్పీడ్గా అవ్వదు. అందు గురించి రెడీ చేసి తీసుకున్నాను అనుకోండి, త్వరగా అయిపోతుంది. రండి ఫ్రెండ్స్, కర్రీ ఎంతవరకు అయిందో చూద్దాం. రండి ఫ్రెండ్స్, చూపిస్తాను. వావ్, స్మెల్ అయితే బాగుంది మమ్మీ. చూసారా, చూపించిన దగ్గర నుంచి ఇంకా ఫ్రెండ్స్ చూసారా కర్రీ అయితే ఎలా రెడీ అయిందని. స్మెల్ అయితే వావ్ అనిపిస్తుంది అనమాట. ఎక్సలెంట్ ఫ్రెండ్స్ ఇదిగోండి. కానీ ఈ ఫ్రాన్స్ కొంచెం పెద్దవి అయితే ఇంకా బాగుంటాయి అనమాట. ఇంకా మార్కెట్కి వెళ్ళలేదు మా అబ్బాయి, ఇలా వస్తే తీసుకున్నాను అనమాట. చూసారు కదా, చూస్తుంటే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్, అంత బాగుంది కర్రీ అయితేనే. ఈ కారం కొంచెం పడుతుందంటే వేసుకోండి, కానీ మసాలా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మనకి ఘాటుగా ఉంది. సో ఇంకా ఎక్కువైతే కారం పిల్లలు తింటారు కదా, మీరు తింటాను అనుకుంటే కనుక కారం వేసుకోండి, నో ప్రాబ్లం. ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉందో. కాలిపోతుంది మమ్మీ. అద్భుతం. సేమ్ రెస్టారెంట్లో వచ్చినట్టు వచ్చింది ఫ్రెండ్స్. చూడమన్నా ఇంకెందుకు మమ్మీ, భోజనం చేసేద్దామా? కొంచెం అయింది, కొంచెం కలిపోతుంది. ఇంకా చూడు కాలిపోతుంది. బాగా ఇంకా లాస్ట్లో మనం దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే కనుక ఎక్సలెంట్ కర్రీ రెడీ. ఒక 5 నిమిషాలు, ఒక 2 మినిట్స్ మరలేదా, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చికెన్. మమ్మీ ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో ఏంటో ఎంతవరకు చూపిస్తాను. వావ్, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. చాలా 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 బాగుంది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి, కొత్తిమీర వేసుకోవాలి. చూసారా నూనె కూడా పైకి తేలింది కనుక ఇంచుమించు కర్రీ రెడీ అయిపోయినట్టే ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంకెందుకు మమ్మీ, భోజనం చేసేద్దామా? కొంచెం అయింది, కొంచెం కలిపోతుంది. ఇంకా చూడు కాలిపోతుంది. బాగా ఇంకా లాస్ట్లో మనం దింపే ముందు కొత్తిమీర వేసుకుంటే కనుక ఎక్సలెంట్ కర్రీ రెడీ. ఒక 5 నిమిషాలు, ఒక 2 మినిట్స్ మరలేదా, 2 మినిట్స్ తర్వాత మళ్ళీ చికెన్. మమ్మీ ఫ్రెండ్స్ కర్రీ ఎలా ఉందో ఏంటో ఎంతవరకు చూపిస్తాను. వావ్, చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగుందో కదా. చాలా 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 బాగుంది. ఇప్పుడు మనం ఇందులో ఏం చేయాలి, కొత్తిమీర వేసుకోవాలి. చూసారా నూనె కూడా పైకి తేలింది కనుక ఇంచుమించు కర్రీ రెడీ అయిపోయినట్టే. కొత్తిమీర వేస్తాను చూడండి.
కొత్తిమీర సరిపడి వేసుకోండి, మీకు ఎంత కావాలో అంత వేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఆయిల్ అంతా తేలిపోయింది కదా. సో కర్రీ రెడీ అయిపోయింది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే రెడీ అయిపోయింది. మనం భోజనం చేసేద్దాం, ఆకలి వేస్తుందండి. సూపర్ సూపర్ సూపర్. కొత్తిమీర కూడా వేస్తాను కదా, ఫ్లేవర్ ఈ ఆయిల్ లాంటిది అయితే ఎక్కువ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, కర్రీ రెడీ అయిపోయింది కదా, భోజనం చేసేద్దాం. దాన్ని కూర్చో కూర్చో, భోజనం చేద్దాం. బాబు కలుపుకొని అంగమ్మ అంగ కింద బాబు వచ్చేసరే ఇంకా ఇరికి మా మిల్కి వచ్చింది చూడండి. సూపర్. మాట్లాడలేదు ఫ్రెండ్స్, మాట్లాడుకోలేదు. చిన్న మిల్కి కూడా వచ్చేస్తుంది. మరి ఇంకా పెడతాను బాబు, దగ్గర ఏమో పెడతాను బాబు. చాలా బాగుంది. మీరు అందులో ఎప్పుడైనా ట్రై చేసి తిని టేస్ట్ చూసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, కలుపుకునే ముద్దల పెద్ద ముద్ద పెట్టానండి. ఊరంతా ముద్ద వచ్చిందంటే ఈ పాట అంటారు కదమ్మా, ఆహా ఏమి రుచి తినరా మై మరచి, ఆ పాట. ఎంత మంది నాకు అంత బాగుంది. బొబ్బగడ్డ తినేసాడమ్మా. కారం, ఉప్పు, మసాలా అన్నీ పర్ఫెక్ట్. చాలా చాలా బాగుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన పద్ధతిలో మీరు ప్రాన్ కర్రీ చేసి టేస్ట్ చేయండి. తర్వాత నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.
అలాగే నా వీడియో నచ్చినట్లయితే నచ్చుతుంది, ఖచ్చితంగా నచ్చుతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ ఉండాలి నాకు. మీ సపోర్ట్ నేను ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ ఫర్ ది వాచింగ్. బై బాయ్.